వాట్ ఈజ్ సెల్ఫ్ లవ్? సెల్ఫ్ లవ్ అంటే ఏంటి? సెల్ఫ్ లవ్ అంటే తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నీలో ఉన్న భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటూ ఐక్యం చేసుకున్నప్పుడే దాన్ని సెల్ఫ్ లవ్ అంటారు. సెల్ఫ్ లవ్ అంటే అది. సెల్ఫ్ లవ్ అంటే ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కాదు, లేకపోతే సెల్ఫిష్నెస్ కాదు. నోయింగ్ యువర్ సెల్ఫ్ వర్త్ ఈజ్ సెల్ఫ్ లవ్. Knowing your self-worth is self-love. Seeing your thoughts is self-love. నువ్వు పాజిటివ్ నెగిటివ్ థాట్స్లో ఉన్నావా అని తెలుసుకోవడమే సెల్ఫ్ లవ్ అంటే. సెల్ఫ్ లవ్ అంటే నీ వర్త్, నీ విలువ నువ్వు తెలుసుకుంటేనే అది సెల్ఫ్ వర్త్. అంతేగాని ఎవరో వచ్చి ఏదో చేస్తారు అని అనుకోకూడదు. వాళ్ళే వచ్చి చేయాలి, అదే అలాగే నేను అనుకున్న విధంగానే రావాలి రిజల్ట్ అనేది పక్కకు తీసేయాల్సిన విషయం. సెల్ఫ్ లవ్లో ఉన్న వాళ్ళు గాసిప్ చేయరు, గంటలు గంటలు చూస్తూ ఉండరు, వాళ్ళ జీవితాల్లో గంటలు గంటలు వెళ్ళరు. సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్ళు ఎలా అంటే, నేను ఇంకొక వీడియో చేశాను, మీరు జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. నా ఛానల్లోకి వచ్చే మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సెల్ఫ్ లవ్ అంటే చాలా పెద్ద వీడియోనే చేసినట్టున్నాను, అబౌట్ 10 minutes. सेल्फ लव का मतलब क्या होता है? सेल्फ लव, what is self love? Self love is do not talking about others, do not thinking about others. యాంగ్జైటీ ఉండకూడదు, వేరే వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది అని వాళ్ళతో కాంపిటీషన్కి వెళ్ళకూడదు. ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ వెరీ టాక్సిక్. ఉంటుంది కాంపిటీషన్ అనేది బ్యాడే ఉంటుంది, బ్యాడ్ వేలో వెళ్తుంది. గుడ్ కాంపిటీషన్ ఈజ్ ఓకే. ఎప్పుడు మనం యాంగ్జైటీగా ఉండం. గుడ్ కాంపిటీషన్ వాట్ ఈస్ గుడ్ కాంపిటీషన్? గుడ్ కాంపిటీషన్ అంటే మనం ఒక వ్యక్తిని చూస్తాము, అతను బాగా అవుతున్నాడు, మనం కూడా అవ్వాలి, దట్ ఈస్ గుడ్. ఇంకా తర్వాత మర్చిపోతాం. ఎవరైనా ఇన్స్పైర్ చేశారా మమ్మల్ని, ఎవరైనా వాళ్ళని చూసి కంపీట్ చేయాలనుకుంటున్నారా మీరు, ఒక్కసారి మనం అనుకుంటాం, ఆ తర్వాత మన జీవితంతో మనం బిజీ అయిపోతాం. దట్ కాంపిటీషన్ ఈజ్ అ వెరీ గుడ్ కాంపిటీషన్. కానీ ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ చూస్తూ వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు ఎదిగిపోతున్నారని దట్ ఈస్ టాక్సిక్. అది ఇంకా ఎప్పుడు యాంగ్జైటీతోని, వేరే వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని యాంగ్జైటీతోని మనం బ్రతుకుతున్నామంటే అది దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ time and waste of energy you are putting in. Anxious about others, that is not self love. Anxiety, what giving on others life, talking, gossiping, gaslighting. ఇప్పుడు ఒక్కొక్కరు అంటారు కదా, సెల్ఫ్ లవ్ అంటే వెయిట్ గెయిన్ చేసేస్తున్న వాళ్ళకి సెల్ఫ్ లవ్ లేదు, సెల్ఫ్ లవ్ ఉంటే వాళ్ళు తగ్గుతారు, పిజ్జాస్ తినేసి పార్టీస్కి వెళ్ళేసి అవి చేసి ఇవి చేస్తున్నారు, దాన్ని సెల్ఫ్. ఎస్, దట్ ఈజ్ ఆల్సో సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఉన్న వాళ్ళు వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకుంటారు. దట్ ఈజ్ ఓన్లీ బాడీలీ థింగ్స్ మ్యాటర్. కానీ కొన్ని ఉంటాయి మీ మైండ్తో మ్యాటర్ చేస్తుంది, దట్ ఈజ్ సెల్ఫ్ లవ్. మీ మైండ్ ఎలా పనిచేస్తుంది, దానికి కూడా మీ మైండ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో మైండ్తో మీరు ఏం చేస్తున్నారు, మీ థాట్స్కి ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వేరే వాళ్ళకి మీరు. సెల్ఫ్ లవ్ ఓన్లీ డిపెండ్ ఆన్ సోల్ లెవెల్ కాన్షియస్నెస్. సోల్ లెవెల్ కాన్షియస్నెస్ ఉంటేనే మీరు సెల్ఫ్ లవ్ గురించి అర్థం చేసుకోగలుగుతారు, లేదంటే అర్థం చేసుకోలేరు. సో నేను చెప్పబోయేది ఏంటంటే, మీకు సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు ఎప్పుడు గుర్తిస్తారు, మిమ్మల్ని మీరు ఎప్పుడు ప్రేమిస్తారంటే, మీకు వేరే వాళ్ళతో ఏ గొడవ ఉండకూడదు, వేరే వాళ్ళతో సంబంధమే ఉండకూడదు. పార్టీ అంటారు కదా, మీరు బాగా పార్టీస్కి వెళ్ళి బాగా ఎంజాయింగ్ ఆన్ స్ట్రీట్స్, ఇవన్నీ చేస్తే సెల్ఫ్ లవ్ వాళ్ళకు ఉండదు. దట్ ఈస్ ఫిజికల్ ఓన్లీ. You are not in self love then. You are wandering here and there and thinking that is self love. No, that is not self love. Loving yourself is self love. Loving yourself, how to love myself? By getting good thoughts lo undali, positivity lo undali, loving oneself, loving myself,
బాడీలీ లవింగ్ సోల్లీ నీ సోల్ని నువ్వు ప్రేమించాలి. ద స్పిరిట్ ఇన్ యూ, ద గాడ్ ఇన్ యూ, విశ్వం నీలోనే ఉంది కాబట్టి నీలో ఉన్న ప్రతిదాన్ని నువ్వు గుర్తుపట్టగలగాలి, ప్రతిదాన్ని గుర్తించగలగాలి. అప్పుడు మనము సెల్ఫ్లో గురించి అర్థం చేసుకోగలుగుతాము. సెల్ఫ్ గురించి ద మెయిన్ థింగ్ ఈజ్ సెల్ఫ్, నేనేంటి అని తెలుసుకున్న వాడికి one who is spiritual but hating others, but talking about shit others, gossiping to others, criticizing others, hating, నానా విధాలుగా అన్నీ చేస్తారు చూడండి. మళ్ళీ స్పిరిచువల్ అంటారు వాళ్ళకి తెలియదు సెల్ఫ్ లవ్ అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. దట్ ఈస్ నాట్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ ఈజ్ బ్యాలెన్స్ బిట్వీన్ యువర్ బాడీ, బ్యాలెన్స్ ఆల్ your body, soul, your thoughts, your intuition. మెయిన్ థింగ్ మీ ఇంట్యూషన్ చెప్తుంది మీకు, ప్రతి క్షణం చెప్తుంది జస్ట్ డూ ఇట్. సో లిసన్ టు యువర్ హార్ట్, నాట్ టు యువర్ హెడ్. మైండ్ ఎప్పుడు తప్పు చెప్తూ ఉంటుంది, మీ హార్ట్ ఎప్పుడు రైటే చెప్తూ ఉంటుంది. చాలా తక్కువ మంది ఉంటాడు హార్ట్ని ఫాలో అయ్యేవారు. ఎవ్రీథింగ్ షుడ్ బ్యాలెన్స్, మైండ్, హార్ట్, బాడీ, సోల్. సో సెల్ఫ్ లవ్ కొంచెం అర్థమైంది అనుకుంటా. సెల్ఫ్ లవ్ అంటే ఇట్స్ వెరీ డీప్. సెల్ఫ్ లవ్ ఓన్లీ బాడీలే అనుకోకండి. సెల్ఫ్ లవ్ సోల్ లెవెల్ సెల్ఫ్ లవ్ ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా హాయిగా మీ థాట్స్ కూడా మీరు చెక్ చేసుకోగలుగుతారు, ప్రశాంతమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఏ అంటే ఊడిదుడుకులు లేకుండా ఒక లైఫ్ ఉంటుంది. మనం అనుకుంటాం మనకి ఇంత ఎంజాయ్ చేసే లైఫ్ కావాలి, మనకి ఇలాంటి లైఫ్ కావాలి అని చెప్పి కోరుకుంటుంటాం కదా మనము. నాకు ఇలాంటి లైఫ్ కావాలని. ఎవ్రీవన్ వాంట్స్ పార్టీ లైఫ్, యా, బట్ అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి క్షణం. ఎవరైనా ఈ ప్రపంచం చూడండి, నాకు ఆనందం కావాలి, తినే దానిలో ఆనందం కావాలి, కొందరికి బయట తిరగడానికి ఆనందం కావాలి, కొందరికి ఫ్యామిలీలో ఆనందం కావాలి, కొందరికి మనీ వస్తే ఆనందంగా ఉంటుంది. అదే నాకు ఏం కావాలి, మతలబ్ మెయిన్ పర్పస్ ఈజ్ ఆనందం, హ్యాపీనెస్. For the happiness, everyone is doing something. Every person is doing something for the happiness, for their happiness. అది ఆనందం కోసమే ప్రతి ఒక్కళ్ళు పాటుపడుతున్నారు ఈ ప్రపంచంలో. అది సంపాదించడం కోసమే కాదు, అది మనకు కనబడుతుంది డబ్బు సంపాదించుకోవడానికని. బట్ అల్టిమేట్లీ దాని నుంచి వచ్చిన హ్యాపీనెస్, ఆ వస్తువులు కొనుక్కునే హ్యాపీనెస్, లేకపోతే ఏదో ఒక ఆనందం కోసమే ప్రయత్నిస్తున్నాం. ఆ ఆనందంని నువ్వు ఎలా కోరుకుంటున్నావు, దట్ మ్యాటర్స్. ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఆనందమే కదా. ద రూట్ యు ఆర్ గోయింగ్, ఏ దారిలో వెళ్తున్నావు అనేది చాలా బాగా మనకి మ్యాటర్ కర్తా హై. మ్యాటర్స్ అ లాట్ విచ్ వే యు ఆర్ గోయింగ్. In one word I will tell you what is self-love is. Think about yourself. Think about your happiness. It's not bodily happiness. మీకు ఇందాకే చెప్పాను కదా, లెట్స్ సపోజ్ మిమ్మల్ని ఎవరు వ్యాలిడేట్ చేయట్లా, విలువ ఇవ్వట్లేదు అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాము. వేర్ ఈజ్ మై సెల్ఫ్ లవ్? మిమ్మల్ని ఎవరేమన్నా అవమానించినా, మిమ్మల్ని ఏమనుకున్నా మీకు అసలు దాని గురించి ఏం పట్టదు. ఎందుకంటే యు నో యువర్ వర్త్. దెన్ వై యూ ఆర్ ఇన్ సెల్ఫ్ లవ్. దట్ ఈజ్ సెల్ఫ్ లవ్. వన్ వర్డ్, ఒక్క వర్డ్లో చెప్పాలంటే సెల్ఫ్ లవ్ అంటే అదేనండి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసినప్పుడు, మీలో ఉన్న విశ్వాన్ని, మీలో ఉన్న గాడ్ని, మీలో ఉన్న స్పిరిట్ని మీరు నమ్ముతున్నప్పుడు మీకు వేరే వాళ్ళ వ్యాలిడేషన్ అవసరం లేదు. వేరే వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు.
You don't need anybody to tell you who you are. You are perfectly who you are. You know, నేను లావుగా ఉన్నాను, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను సన్నగా ఉన్నాను, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వాట్ యువర్ సోల్ ఈస్ కాలింగ్ టు డూ, యూ జస్ట్ డూ ఇట్. జస్ట్ డూ ఇట్. Never look up to others to anything. Move, it's just a phase, it will end. Get up and do it. మీకు ల్యాక్ మెంటాలిటీ ఉందనుకుందాం, అంటే ఇది లేదు నా దగ్గర, అది చాలేదు, ఇది లేదు, ఎప్పుడు ల్యాక్ మెంటాలిటీలోనే యు ఆర్ నాట్ ఇన్ సెల్ఫ్ లవ్. అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మీరు చేసే దానిలో ఏదైనా సరే సాటిస్ఫాక్షన్ ఉన్నారంటే యు ఆర్ ఇన్ సెల్ఫ్ లవ్. సెల్ఫ్ మోడ్లో ఉండండి ఎప్పుడు. సెల్ఫ్ మోడ్, దట్ ఈస్ సెల్ఫ్ లవ్.